నమస్కారం. మన విద్యా 24/7 ఛానల్కి స్వాగతం. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్యాంశాలన్నీ తెలుగులోనే స్పష్టంగా, సులభంగా అర్థమయ్యేలా వివరించడం మా ధ్యేయం. స్కూల్ పరీక్షలైనా, ఫైనల్ అసెస్మెంట్స్ అయినా, ఎస్ఎస్సి బోర్డు పరీక్షలైనా మీ విజయాలకి కావాల్సిన పూర్తి మార్గదర్శకత ఇక్కడే లభిస్తుంది. ఇక ఈరోజు పాఠంలోకి వెళ్ళిపోదాం. హాయ్, ఈరోజు మనం క్లాస్ 8 సోషల్ స్టడీస్లో ఒక చాలా ఇంట్రెస్టింగ్ ఇంకా ముఖ్యమైన చాప్టర్ గురించి మాట్లాడుకుందాం. అదే అండర్స్టాండింగ్ పావర్టీ, అంటే పేదరికాన్ని అర్థం చేసుకోవడం. అసలు ఈ పేదరికం అంటే ఏంటి, మన చుట్టూ ఉన్న చాలామంది జీవితాల్ని ఇది ఎలా ఎఫెక్ట్ చేస్తోందో ఆ విషయాలన్నీ వివరంగా చూసేద్దాం. సరే, ఈరోజు మనం ఏమేం నేర్చుకోబోతున్నామో ఒకసారి చూద్దాం. ఫస్ట్, పేదరికం అంటే ఏంటో తెలుసుకుంటాం. ఆ తర్వాత దానికి కారణాలేంటి, వాటికి సొల్యూషన్స్ ఏమున్నాయో చర్చిద్దాం. నెక్స్ట్, అందుబాటు ధరలో ఆహారం పొందే హక్కు గురించి, అంటే ది రైట్ టు అఫోర్డబుల్ ఫుడ్ గురించి మాట్లాడుకుందాం. ఫైనల్గా మనం నేర్చుకున్న పాయింట్స్ అన్నీ ఒకసారి రివ్యూ చేసుకుందాం. ఓకే, ఇక మనం మొదటి సెక్షన్లోకి వెళ్ళిపోదాం. పేదరికం అంటే ఏమిటి? ఇక్కడ మనం పేదరికాన్ని జస్ట్ నంబర్స్లా కాకుండా నిజ జీవితంలో మనుషుల కథల ద్వారా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. అప్పుడే మనకు దాని గురించి ఇంకా బాగా అర్థమవుతుంది. ఒక్కసారి ఈ ఇమేజ్ చూడండి. చూస్తుంటే ఏమనిపిస్తోంది? ఒకే ఫ్రేమ్లో రెండు పూర్తి భిన్నమైన ప్రపంచాలు కదా. ఒక పక్కేమో పెద్ద పెద్ద బిల్డింగ్స్, ఇంకో పక్కేమో కనీస వసతులు కూడా లేని చిన్న చిన్న గుడిసెలు. ఈ తేడా చూస్తుంటే మన మళ్ళో ఒక ప్రశ్న రాకమానదు. అసలు పేదరికం అనే పదాన్ని డిఫైన్ చేసే ముందు మనం దీని గురించి ఆలోచిద్దాం. అంటే ఒకే సిటీలో, ఒకే చోట కొంతమంది అన్ని సౌకర్యాలతో హాయిగా జీవిస్తుంటే, మరికొంతమంది మాత్రం వాళ్ల కనీస అవసరాల కోసం ఎందుకు అంత కష్టపడాలి? ఎందుకు ఈ తేడాలున్నాయి? ఈ సిచ్యువేషన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే మనం ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూద్దాం. నల్గొండ జిల్లాకి చెందిన రామాచారి అనే ఒక కార్పెంటర్ కథ ఇది. ఆయన బ్రతుకు మొత్తం ఆ ఊర్లో జరిగే వ్యవసాయం మీదే ఆధారపడి ఉండేది. మరి అగ్రికల్చర్లో వచ్చిన మార్పులు ఆయన లైఫ్ని ఎలా మార్చేశాయో చూద్దాం. సరే, ఇప్పుడు ఇంకొకరి కథ చూద్దాం. ఆయన పేరు చంద్రయ్య. ఊరి నుంచి సిటీకి వలస వచ్చాడు. ఇక్కడ బండి లాగుతూ చాలా కష్టపడి సంపాదిస్తాడు. కాని ఊర్లో ఉన్న తన ఫ్యామిలీకి డబ్బు పంపాలి కదా. అందుకోసం తను సరిగ్గా తినకుండా పూట గడుపుతున్నాడు. అంటే రోజూ ఆకలితో పోరాడుతున్నాడన్మాట. చూశారు కదా, రామాచారి, చంద్రయ్య, వీళ్ళిద్దరు కథలు మనల్ని పేదరికంలో ఒక ముఖ్యమైన కాన్సెప్ట్కి తీసుకెళ్తున్నాయి. అదే క్రానిక్ హంగర్, అంటే దీర్ఘకాలిక ఆకలి. సింపుల్గా చెప్పాలంటే ఒక మనిషికి వాళ్ళ శరీరానికి అవసరమైన ఫుడ్ చాలా కాలం పాటు దొరకకపోవడం. దీనివల్ల ఏమవుతుంది? వాళ్ళు చాలా వీక్గా, నీరసంగా అయిపోతారు. తరచుగా జబ్బుల బారిన పడుతుంటారు. మరి ఈ ఆకలిని ఎలా మెజర్ చేస్తారు? అంటే మన బాడీకి ఎంత ఎనర్జీ కావాలో ఎలా తెలుస్తుంది? దీనికోసం సైంటిస్టులు కిలో క్యాలరీస్ అనే యూనిట్ వాడతారు. మనం తినే ఫుడ్ నుంచి వచ్చే ఎనర్జీని కిలో క్యాలరీస్లో కొలుస్తారన్నమాట. అయితే ఈ అవసరం అందరికీ ఒకేలా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, పల్లెటూళ్లలో ఫిజికల్ వర్క్ ఎక్కువ ఉంటుంది కదా, సో వాళ్లకి రోజుకి 2400 కిలో క్యాలరీలు కావాలి. అదే సిటీలలో ఉండే వాళ్లకి 2100 కిలో క్యాలరీలు సరిపోతాయి. ఇప్పుడు ఈ బార్ చార్ట్ చూడండి. ఇది మనకొక షాకింగ్ నిజాన్ని చూపిస్తోంది. మన సమాజంలో ఉన్న పేదవాళ్లకి, ధనవంతులకి మధ్య ఫుడ్ కన్జంప్షన్లో ఎంత పెద్ద గ్యాప్ ఉందో ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. చూడండి, అత్యంత పేదలైన 25% మందికి రోజుకి కేవలం 1624 కిలో క్యాలరీలు మాత్రమే దొరుకుతున్నాయి. కానీ టాప్ 25% ధనవంతులకి మాత్రం 2521 కిలో క్యాలరీలు అందుతున్నాయి. ఆలోచించండి, ఈ తేడా వాళ్ల హెల్త్ మీద, పనిచేసే కెపాసిటీ మీద ఎంత పెద్ద ఇంపాక్ట్ చూపిస్తుందో. ఇప్పటిదాకా మనం పేదరికం అంటే ఏంటి, దాని ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయో చూసాం. సరే, ఇప్పుడు అసలు పాయింట్కొద్దాం. అసలు పేదరికం ఎందుకొస్తుంది, దానికి కారణాలేంటి, దాన్ని ఎలా పరిష్కరించొచ్చు? మన నెక్స్ట్ సెక్షన్లో ఈ విషయాలన్నీ డిస్కస్ చేద్దాం. పేదరికానికి చాలా కారణాలున్నాయి, కానీ అన్నింటికన్నా మెయిన్ రీజన్ ఏంటంటే రెగ్యులర్గా పని దొరకకపోవడం, అంటే ఎంప్లాయ్మెంట్ లేకపోవడం. చేతిలో పని లేకపోతే డబ్బులు రావు, అప్పుడు కొనుగోలు శక్తి కూడా ఉండదు. అంతేకాకుండా మన దేశంలో ఇప్పటికీ చాలామంది అగ్రికల్చర్ మీదే డిపెండ్ అవుతున్నారు. కానీ వ్యవసాయంలో కూడా ఎదుగుదల లేకపోవడం, పెట్టుబడి ఖర్చులు పెరిగిపోవడం, పంటలు సరిగ్గా పండకపోవడం,
ఇవన్నీ కూడా జనాల్ని పేదరికంలోకి నెట్టేస్తున్నాయి. సరిగ్గా ఈ ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లంని సాల్వ్ చేయడానికే గవర్నమెంట్ 2005లో ఒక పవర్ఫుల్ చట్టాన్ని తీసుకొచ్చింది. దాని పేరే MNRGA, అంటే మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. ఇది జనాలకి పని చేసే హక్కును, అంటే రైట్ టు వర్క్ను గ్యారంటీ ఇస్తుంది. దీని ప్రకారం పల్లెటూళ్లలో ప్రతి ఫ్యామిలీకి సంవత్సరంలో కనీసం 100 రోజులైనా పని చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. మరి ఈ స్కీమ్ ఎలా పనిచేస్తుంది? చాలా సింపుల్. ఎవరైనా పని కావాలని అప్లై చేసుకుంటే గవర్నమెంట్ 15 రోజుల్లోగా వాళ్లకి పని కల్పించాలి. ఒకవేళ పని ఇవ్వలేకపోతే అప్పుడు వాళ్ళకి అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్, అంటే నిరుద్యోగ భృతి ఇవ్వాలి. అంటే పని ఇవ్వనందుకు కూడా డబ్బు చెల్లించాలన్నమాట. సరే, పని ఉంటే డబ్బులొస్తాయి, బావుందే. కానీ వచ్చిన డబ్బులతో తక్కువ ధరకి ఆహారం కొనుక్కోగలగాలి కదా. అందుకే పేదరికంపై పోరాటంలో ఎంప్లాయ్మెంట్ ఎంత ముఖ్యమో అందరికీ అందుబాటు ధరలో ఆహారం దొరకడం కూడా అంతే ముఖ్యం. ఇప్పుడు దాని గురించే మాట్లాడుకుందాం. కష్టకాలంలో ప్రజలను ప్రభుత్వమే ఆదుకోవాలి, వాళ్లకు ఫుడ్ అందించాలి అనే ఆలోచన ఇది ఈరోజు వచ్చింది కాదు, చాలా పాతది. చూడండి, క్రీస్తుపూర్వం 4వ శతాబ్దంలో కౌటిల్యుడు రాసిన అర్థశాస్త్రంలోనే ఈ మాట చెప్పారు. అంటే ఈ ఐడియా ఎంత పురాతనమైనదో అర్థం చేసుకోవచ్చు. ఆ పాత ఆలోచనే ఇప్పుడు మన మోడర్న్ ఇండియాలో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లేదా పీడీఎస్గా మారింది. మనందరికీ బాగా తెలిసిన రేషన్ షాపులు లేదా ఫేర్ ప్రైస్ షాపులు అంటాం కదా, వాటి ద్వారానే గవర్నమెంట్ తక్కువ ధరకే బియ్యం లాంటివి పేద ప్రజలకు అందిస్తోందన్నమాట. ఈ పీడీఎస్ సిస్టంలో అందరికీ ఒకేలా కాకుండా వాళ్ల ఆర్థిక పరిస్థితిని బట్టి రకరకాల రేషన్ కార్డులు ఇస్తారు. ఉదాహరణకు తెలంగాణలో చూస్తే అంత్యోదయ కార్డులు అత్యంత పేదవాళ్లకిస్తారు. అలాగే పేదరికపు గీతకు దిగువన ఉన్నవాళ్లకి బీపీఎల్ లేదా వైట్ కార్డులిస్తారు. ఇక ఎవరూ లేని వృద్ధుల కోసం అన్నపూర్ణ స్కీముంది. ఒక్కో కార్డుకి ఒక్కో రకమైన బెనిఫిట్ ఉంటుందన్నమాట. అయితే ఇన్ని స్కీములు, సిస్టమ్స్ ఉన్నా కూడా మన దేశంలో ఒక బాధాకరమైన నిజముంది. అదేంటంటే, ఒకవైపు లక్షల మంది ఆకలితో అలమటిస్తుంటే మరోవైపు గవర్నమెంట్ గోడౌన్లలో టన్నుల కొద్దీ ఆహారధాన్యాలు పాడైపోతున్నాయి. ఒక్కసారి ఆలోచించండి, ఇది ఎంతవరకు కరెక్ట్? ఈ అన్యాయం మీద చాలామంది పోరాడారు, కోర్టులకు కూడా వెళ్లారు. అప్పుడు సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. అదేంటంటే, ఫుడ్ లేకపోతే లైఫ్ లేదు. కాబట్టి ఆహార హక్కు అనేది మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 మనకిచ్చిన జీవించే హక్కులో ఒక భాగమే. దాన్ని ఎవరూ కాదనలేరు అని చాలా క్లియర్గా చెప్పింది. సరే, ఇప్పటిదాకా చాలా విషయాలు మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు మన ఫైనల్ సెక్షన్లో ఇప్పటివరకు మనం నేర్చుకున్న మెయిన్ పాయింట్స్ అన్నీ ఒకసారి క్విక్గా రివ్యూ చేద్దాం. మీ అండర్స్టాండింగ్ని టెస్ట్ చేసుకోవటానికి ఇదొక క్వశ్చన్. ఒకసారి ఆలోచించండి. MNREGA, PDS ఈ 2 ప్రోగ్రామ్స్ యొక్క మెయిన్ ఫీచర్స్ ఏంటి? ఇవి పేదరికంలోని ఏ అంశాలను అడ్రస్ చేయడానికి ట్రై చేస్తున్నాయి? ఒకటి పని గురించి, ఇంకొకటి ఆహారం గురించి కదా. ఓకే, ఈరోజు మనం నేర్చుకున్న కీ పాయింట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్, పేదరికం అంటే దీర్ఘకాలిక ఆకలి. దీన్ని మనం క్యాలరీస్లో కొలుస్తాం. సెకండ్, దీనికి ముఖ్య కారణం రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ లేకపోవడం. థర్డ్, MNREGA పని హక్కును గ్యారంటీ చేయడం ద్వారా ఈ ప్రాబ్లంని అడ్రస్ చేస్తుంది. ఫోర్త్, PDS అందుబాటు ధరలో ఆహారాన్ని అందిస్తోంది. ఫైనల్గా, ఆహార హక్కు అనేది మన ప్రాథమిక హక్కైన జీవించే హక్కులో ఒక భాగం. ఇవి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. చివరగా ఒక్క మాట, పేదరికం నుంచి బయటపడటమంటే కేవలం ఫుడ్డు దొరకటం, పని దొరకటం మాత్రమే కాదు, అంతకు మించి చాలా ఉంది. దాని అర్థం గౌరవంగా బ్రతకటం అంటే మంచి హెల్త్, ఎడ్యుకేషన్, ఉండటానికి ఇల్లు, మంచి నీళ్లు, ఇలా అన్నీ దొరికినప్పుడే ఒక మనిషి నిజంగా పేదరికం నుంచే బయటపడినట్టు. ఈ చాప్టర్ని నాతో పాటు నేర్చుకున్నందుకు థ్యాంక్ యూ. ఎప్పుడూ కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉండండి, ప్రశ్నలు అడుగుతూ ఉండండి. మనం కలిసి లెర్నింగ్ని ఈజీ చేసుకుందాం. ఈరోజు చూసిన పాఠం మీకు ఉపయోగపడిందని హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని స్పష్టమైన, సహాయకరమైన, మార్కులు పెంచే పాఠాలు పొందాలంటే మన విద్యా 24/7 ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.
మీ సందేహాలు, సూచనలు, తదుపరి నేర్చుకోవాలనుకున్న విషయాలు కింద కామెంట్స్లో రాయండి. మీ స్పందన మాకెంతో ముఖ్యం. మీ ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క కామెంట్ కూడా ఈ చదువు వెలుగును మరింత మంది విద్యార్థులకు చేరుస్తుంది. మాతో ఉండండి. మీ నేర్చుకునే ప్రయాణాన్ని ప్రతిరోజు మరింత బలంగా, మరింత స్పష్టంగా, మరింత ప్రభావవంతంగా మార్చుకుందాం. ధన్యవాదాలు.